డిస్క్లైమర్. మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు. మన ప్రీ రిలీజ్ లో అడ్రస్ ఇచ్చారు కదా. నెంబర్ 17 కొండాపూర్లో ఉంటది, కొల్లా లగ్జూరియా. నిజంగా చాలా 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 సారీ. ఎందుకంటే నాకు తెలీదు, అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో ఆర్తి గారు మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయైతే అర్జెంట్ గా అక్కడి నుంచి చెక్ చేయండి. అయిపోయింది, నా పని అయిపోయింది. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడా. తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. మారుతి గారు ఫస్ట్ కొల్లా లగ్జూరియా విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. థ్యాంక్ యూ సో మచ్. మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. ఇదే మింగలేక మంగళవారం అంటే సారీ దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఒక 9 months ఒక సినిమా తీసే నేను ఒక చాలా కొత్తగా చూపించాలనుకుని, అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఈరోజు 40 minutes ఎపిసోడ్ కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది. అవునా, నిజమా? ఆయన సంకల్పంతో డెఫినెట్ గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్ కి చాలా మందికి రీచ్ అయింది. ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు. చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము. ఆయన ప్రాసెస్ లో మేము చూపించే కథని బ్రెయిన్ కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం. చాలా మంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో, అన్న బాగా తీసామన్న సినిమా. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఈ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అది వస్తే గనక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలా మంది అభిమానులు మాట్లాడారు. ఆయన ఎపిసోడ్ డెఫినెట్ గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. రూఫ్ లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాలా. ఏముందిలే ఇంకా పడుకో. ఇది దీంతో డెఫినెట్ గా సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటది మా అన్నది. సర్వే జనా సుఖినో భవంతు. మీరు అసలు ఎన్ని పట్టించుకోవద్దు. మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి. నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ ఏందో అనుకున్నా మీ తాన చాలా ఉందిరో. బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. దాని తర్వాత ఒక విషయాన్ని చెప్పగలిగాము. ఇది ఆడియన్స్ కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు.
చూసారా సార్ డబుల్ యాక్షన్. స్నానాలు చేసి సినిమా థియేటర్కి వచ్చి ఇంటికి వెళ్ళి లోపల 5 గంటలు పడుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి సినిమా తీసావు? అబ్బే బాబాయ్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. నీకేమన్నా మారుతి ఏమన్నా ఉందా అసలు? ఇలాంటి సినిమా తెస్తా నువ్వు. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నువ్వు వాడుకుంటే ఇలాగ వాడుకుంటా. నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చే సినిమాకి యాది సినిమా నువ్వు. ప్రభాస్ అన్నది ఏమీ లేదు. ప్రభాస్ యాక్ట్ చేశాడు, మారుతి యాక్ట్ చేస్తే అదే యాక్ట్ చేశాడు. కానీ ప్రభాస్ మిస్టేక్ లేదు. మిస్టేక్ అంతా మారుతిది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? కొండాపూర్ 71 ఎంతో చెప్పాడు పిల్లర్ నెంబర్. లొకేషన్ పెట్టు, నువ్వు లొకేషన్ పెట్టు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న గంటని టంగ్ అని కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్.